హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజు వీడియోలో పేపర్ కప్ను ఉపయోగించి రోజ్ ఫ్లవర్ని ఏ విధంగా తయారు చేయాలో మనం ఈ రోజు వీడియోలో నేర్చుకుందామండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. పేపర్ కప్ను అయితే ఒకదాన్ని తీసుకొని దాన్ని ఓపెన్ చేసి ఈ విధంగా అయితే సగానికి మడత పెట్టానండి. మరలా దాన్ని ఇంకో సగానికి మడత పెట్టేశాను. అంటే మనం ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నామండి. ఈ విధంగా మనం 16 కప్స్ని అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఆల్రెడీ నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్నాక మనకి ఏ సైజ్ ఫ్లవర్ కావాలో ఆ సైజ్ గ్లాస్ని అయితే మనం తీసుకోవాలండి. తీసుకొని మనం ఆల్రెడీ మడత పెట్టి ఫోల్డ్ చేసి పెట్టుకున్న ఈ పేపర్ కప్ని అయితే ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం సగం నుంచి ఎండింగ్ వరకు గమ్ రాయాలండి. గమ్ రాసేసి మరలా ఇంకో దాన్ని తీసుకొని ఎక్కడి నుంచి అయితే గమ్ రాసామో అక్కడి నుంచి స్టార్టింగ్ పెట్టేసి ఈ విధంగా అయితే మనం ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసుకుంటూ రావాలండి. ఇదైతే చాలా ఫాస్ట్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఫ్లవర్ కూడా చూస్తానికి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి. నేను తీసుకున్న గ్లాస్కి అయితే కొంచెం పెద్ద సైజు ఫ్లవరే వస్తుందండి. మీకు ఇంకా చిన్న సైజు ఫ్లవర్ కావాలంటే చిన్న గ్లాస్ తీసుకోండి. పెద్ద సైజు ఫ్లవర్ కావాలంటే ఇంకా పెద్ద గ్లాస్ తీసుకోండి. లేదు ఈ పేపర్ కప్స్ను కూడా ఉపయోగించి మనం కూల్ డ్రింక్స్ అవి తాగుతాం కదండి, టీ, ఆ కప్స్నైనా ఉపయోగించుకొని ఈ ఫ్లవర్ని అయితే తయారు చేసుకోవచ్చండి. నేనైతే ఇంట్లో ఉన్న గ్లాస్ను ఉపయోగించి తయారు చేస్తున్నాను. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, ఈ విధంగా అయితే మనం తయారు చేసి పెట్టుకున్న పెటల్స్ అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసుకుంటూ రావాలండి. దీనికి గమ్ అయితే ఎక్కువైతే రాయకూడదండి, ఎందుకంటే ఈ పేపర్ చాలా పలచగా ఉంటుంది. ఎక్కువ గమ్ రాస్తే కనుక పేపర్ అయితే చినిగిపోతుందండి. కాబట్టి మనం కొంచెం లైట్గా గమ్మునైతే అప్లై చేసుకోవాలి. అయిపోయిందండి. లాస్ట్ ఎండింగ్ దానికైతే ఎంత పొడవైతే ఉంటుందో అంతవరకు గమ్ రాసేసుకొని దాన్ని ఫినిష్ చేయాలండి. నెక్స్ట్ ఒక పేపర్ కప్ని అయితే తీసుకోవాలండి. తీసుకొని ఆ పేపర్ కప్ని అయితే మనం ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకొని మనం డిజైన్ కనపడే వైపు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఈ గ్లాస్కి అరేంజ్ చేసి పెట్టుకున్నాం కదండి, దీన్ని తీసుకొని ఆ ఎడ్జెస్లో చుట్టూరు వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అయితే కొంచెం ఎక్కువ అప్లై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ గ్లాసుని మనం ఓపెన్ చేసి పెట్టుకున్న పేపర్ కప్ మీదకి బోర్లించేయాలండి. తర్వాత ఈ బయట వైపుకున్న పెటల్స్ అన్నిటినీ కూడా కొంచెం ఓపెన్ చేసుకోవాలండి. కొంచెం కిందకు మౌల్డ్ చేయాలి. అప్పుడైతే ఫ్లవర్ లుక్ బాగా వస్తుందండి. తర్వాత ఈ గ్లాసుని డైరెక్ట్గా తీయకూడదండి. డైరెక్ట్గా తీస్తే రాదు. కొంచెం రౌండ్ చేస్తూ టర్న్ చేస్తూ తీయాలండి. అప్పుడైతే ఈ గ్లాసు ఈజీగా వచ్చేస్తుంది. అయిపోయిందండి. చూసారు కదండి, ఈ ఫ్లవర్ ఎంత అందంగా, ఎంత చక్కగా, ఎంత సింపుల్గా మనకు రెడీ అయిపోయిందో. మీరు కూడా ఇంట్లో ఈ ఫ్లవర్స్ని తయారు చేయండి. చక్కగా మీరు ఫంక్షన్స్ అప్పుడు, చిన్న చిన్న బర్త్డే పార్టీలప్పుడు చక్కగా అలంకరించుకోండి. టేబుల్ మీద కానీ వాల్స్కి కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా సర్ప్రైజ్ అవుతారు. ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ ఫ్లవర్స్ నచ్చినాయి అనుకుంటున్నానండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి.